జనం జనంతో ఓటుతో కలిసి ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. మిత్రులారా, 2024 జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం. జాతీయ, రాష్ట్ర, జిల్లా మరియు పోలింగ్ కేంద్రాల పరిధిలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా ఉత్తమంగా పనిచేసిన పలువురు అధికారులను ఘనంగా సన్మానించి వారికి పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవ రాష్ట్రపతి సమక్షంలో ఆ కార్యక్రమం అత్యంత ఆనందోత్సాహాలతో అద్భుతంగా జరిగింది. గౌరవ రాష్ట్రపతి గారి స్ఫూర్తిదాయకమైన ప్రసంగంలోని కొన్ని అంశాలను మనం ఈరోజు ప్రస్తావించుకుందాం. మన ప్రజాస్వామ్యం యొక్క ఉజ్వలమైన యాత్రలో ఎన్నికల సంఘం కీలకమైన భూమిక పోషించింది. ఓటర్లలో అవగాహన పెంచడానికి ఎన్నికల సంఘం వారు ఉపయోగిస్తున్న ట్యాగ్ లైన్ ఎన్నికల పర్వదినం దేశానికి గర్వకారణం. ఇది ఓటర్లకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎన్నికల ప్రక్రియలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ మన దేశం సాధించిన విజయాలు ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలకు ఆదర్శంగా నిలిచాయి. సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు మరియు సమాజంలో అవకాశాలకు దూరంగా ఉన్న ఇతర వర్గాల వారికి కూడా ఎన్నికల పట్ల ఎంతో ఉత్సాహం కలిగించి వారంతా ఎన్నికల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరిగింది. విద్యాశాఖ సహకారంతో పాఠ్యాంశాలలో ఎన్నికల అక్షరాస్యతను గురించిన పాఠాలను చేర్చడం ద్వారా పౌరుల ప్రధాన కర్తవ్యం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఎన్నికల సంఘం విజయం సాధించింది. పౌర విధుల్లో అతి ముఖ్యమైన కర్తవ్యం పట్ల విద్యార్థుల్లో చైతన్యం కలిగించడానికి ఇది ఎంతగానో దోహదం చేసింది. మిత్రులారా, గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి స్ఫూర్తివంతమైన సందేశం మనం ఇప్పుడు విన్నాం. ఓటర్ జంక్షన్ కార్యక్రమం ద్వారా దేశంలోని ఓటర్లు చైతన్యవంతులుగా, అప్రమత్తంగా ఉండడంతో పాటు స్మార్ట్ ఓటర్గా, తెలివైన ఓటర్గా మారాలని మనం నిరంతరం ప్రబోధిస్తున్నాం. నేటి కార్యక్రమంలో మనం స్మార్ట్ ఓటర్ గురించి వివరంగా చర్చించుకుందాం. నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం ఓటర్ జంక్షన్ 2వ సీజన్లో 11వ ఎపిసోడ్కి చేరుకున్నాం. ఇప్పటికి మీరంతా స్మార్ట్ ఓటర్లు అయ్యారని నేను ఆశిస్తున్నాను. స్మార్ట్ ఓటర్ లేదా తెలివైన ఓటర్ అంటే ఏమిటి, మనమంతా స్మార్ట్ ఓటర్గా ఎందుకు మారాలి అనే అంశాలపైన కొందరు కాలేజీ విద్యార్థులు చర్చించుకుంటున్నారు. పదండి, మనం ఇప్పుడు ఆ కాలేజీకి వెళ్ళి ఆ వివరాలు తెలుసుకుందాం. మన దేశ చరిత్ర ఎంతో గొప్పది. ప్రపంచంలో ఎంతో ప్రగతి సాధించిన దేశాల్లో మనది కూడా ఒకటి. నిజం చెప్పావు నిశాంత్. మనది అతి ప్రాచీనమైన నాగరికత మాత్రమే కాదు, అతిపెద్ద ప్రజాస్వామ్యం కూడా. ప్రధానమైన విషయం ఏమంటే మన ఎన్నికల సంఘం యువతను చేరుకోవడానికి అనేక విధాలుగా పాటుపడుతోంది. అందుకోసం ఎన్నికల సంఘం ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ, టీవీలో, మరీ ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా చాలా ఆసక్తికరమైన వాస్తవ కథనాలతో కూడిన అనేక అవగాహన కార్యక్రమాలు నిరంతరం ప్రసారం చేస్తోంది. అభయ్, ఇంత సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఓటర్గా ఎలా మారాలో, మన కోసం ఎటువంటి కృషి జరుగుతుందో తెలుసుకోవడానికి మనం ఎంత మాత్రం ప్రయత్నించడం లేదు అనిపిస్తోంది కదా. నిదా, మనమంతా స్మార్ట్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నాం కానీ స్మార్ట్ కాలేకపోతున్నాం. మరి మనం స్మార్ట్ ఓటర్ ఎలా అవ్వాలో సెలవిస్తారా అభయ్ గారు? పదండి, మరి మన కాలేజీలో ఉన్న ఎలక్టోరల్ లిటరసీ క్లబ్కు వెళ్దాం. ఈరోజు అక్కడ మనం పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గారు, ఆకాశవాణిలో ప్రసారం అవుతున్న ఓటర్ జంక్షన్ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నారు. మిత్రులారా, అభయ్ చెప్పినట్టుగా ఈరోజు నేను కూడా మీ కాలేజీలోని ఎన్నికల అవగాహన సంఘానికి, అదేనండి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్కు వచ్చాను. మీరు కూడా రండి, మనందరం కలిసి నడుద్దాం. మన ప్రొఫెసర్ గారు చాలా ముఖ్యమైన విషయం ఏదో చెబుతున్నారు, విందాం పదండి. హలో ఫ్రెండ్స్. హలో సార్. ఈరోజు మనమంతా మన ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లో ఎందుకు సమావేశం అయ్యామంటే, ఎవరిని స్మార్ట్ ఓటర్ అని అంటారో తెలుసుకోవడానికి మనం ఇక్కడ సమావేశం అయ్యాం.
దేశంలోని యువజనులంతా ఓటింగ్ ప్రక్రియతో అనుసంధానం కావాలని భారత ఎన్నికల సంఘం అనునిత్యం వినూత్నంగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. 17 ఏళ్లు నిండిన వెంటనే విద్యార్థులు ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని ఎన్నికల సంఘం అన్ని విద్యా సంస్థలకు సూచించింది. 18 ఏళ్లు నిండగానే వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని, అలాగే ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు ఎపిక్ వారందరికీ అందాలని కూడా ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. చాలా బాగా చెప్పారు ప్రొఫెసర్. ఓటర్ జంక్షన్ కార్యక్రమంలో మేము కూడా ఓటర్ నమోదుకు సంబంధించి అన్ని అంశాలను నిరంతరం తెలియజేస్తూనే ఉన్నాము. ఇప్పుడు అదే విషయం నేను మరోసారి తెలియజేస్తాను సార్. భారత ఎన్నికల సంఘం వెబ్సైట్ www.eci.gov.in ద్వారా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్లోనే ఓటర్ నమోదుకు సంబంధించిన సమస్త సమాచారం పొందవచ్చు. అంతేకాదు, ఫామ్ 6 నింపడం ద్వారా మీ పేరు ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్ ఫోన్లో కూడా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓటర్ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ మరియు iOS రెండిట్లోనూ అందుబాటులో ఉంటుంది. నిజంగా ఇది చాలా మంచి సమాచారం. వెబ్సైట్ గురించి, మొబైల్ యాప్ గురించి సరైన సమాచారం మనం పొందగలిగాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, విద్యార్థులుగా మీరు, అలాగే ఏ కళాశాలతోనూ సంబంధం లేని వారు కూడా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేయించుకోవాలి. యాప్ను ఉపయోగించడం తెలియకపోయినా కూడా అది సమస్య కానే కాదు. ఎందుకంటే భారత ఎన్నికల సంఘం BLO లేదా బూత్ స్థాయి అధికారిని నియమించింది. BLO నుంచి ఫారం తీసుకుని దాన్ని నింపి అవసరమైన పత్రాలతో అక్కడే సమర్పించవచ్చు. ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం BLO 2 నెలలకోసారి నిర్వహించే ఎన్నికల పాఠశాలలో ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకునే ప్రక్రియను గురించి వివరించడం జరుగుతోంది. మై డియర్ స్టూడెంట్స్, మీకేమైనా ప్రశ్నలుంటే మీరు ఇప్పుడే అడగవచ్చు. సార్, నేను అభయ్ని సార్. నాదొక ప్రశ్న. స్మార్ట్ ఓటర్గా ఎలా అవ్వాలి సార్? చూడు అభయ్, స్మార్ట్ అంటే ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఎస్ అంటే సక్షం, M అంటే మతదాత అంటే ఓటర్, A అంటే అలర్ట్ ఓటర్ అంటే అప్రమత్తంగా ఉండే ఓటర్ అన్నమాట, R అంటే రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత గల ఓటర్, ఇక T అంటే టెక్ సావీ ఓటర్. అభయ్, అర్థమైందిగా? ఒక బాధ్యత గల పౌరుడు అవ్వాలంటే ఎన్నికల సంఘం యొక్క అన్ని యాప్ల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం ఓటర్లకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి అనేక యాప్లు నిర్వహిస్తోంది. ఓటర్ హెల్ప్ లైన్ అనేది వాటిలో ఒకటి. దీని ద్వారా మీరు మీ పేరు ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఓటర్ జాబితాలో ఇప్పటికే ఉన్నవారు ఫామ్ 8 నింపడం ద్వారా చిరునామా లేదా ఫోటో లేదా ఇతర వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఓటర్ లిస్టులో పేరు తొలగించడానికి కూడా ఈ యాప్ను ఉపయోగించవచ్చు. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఓటర్ లిస్ట్ నుంచి వారి పేరును తొలగించడం బాధ్యత గల పౌరుని యొక్క కర్తవ్యం. ఫామ్ 7 నింపడం ద్వారా ఆ పనిని సులభంగా చేయవచ్చు. సార్, సక్షం యాప్ అంటే ఏంటి సార్? ఇది దివ్యాంగుల కోసం ప్రత్యేకించిన యాప్. అలాగే 80 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లు కూడా ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. 40% దివ్యాంగులకు, 80 ఏళ్లు పైబడిన వారికి ఇంటి దగ్గరే ఓటింగ్ సౌకర్యం ఈ సక్షం యాప్ ద్వారా పొందవచ్చు. పూర్తి పారదర్శకతతో, అలాగే అత్యంత గోప్యంగా కూడా ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ సక్షం యాప్ హామీ ఇస్తుంది. దీనికోసం ఎన్నికల సంఘం ఒక బృందాన్ని నియమించింది. అంతేకాకుండా దివ్యాంగులు సక్షం యాప్ ద్వారా ఓటర్ జాబితాలో తమ పేరు నమోదు చేయించుకోవచ్చు కూడా. వావ్, చాలా ఉపయోగకరంగా ఉంది సార్ ఈ యాప్. దీని గురించి నేను మా తాతగారికి తెలియజేస్తాను సార్. మిత్రులారా, మీరంతా సివిజిల్ యాప్ గురించి కూడా తెలుసుకొని స్మార్ట్ ఓటర్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ యాప్ ద్వారా మీరు మిమ్మల్ని ప్రలోభపెట్టే లేదా మీపై ఒత్తిడి చేసే వారి గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. మీ ఓటు కొనాలనుకున్నా, మరే విధంగానైనా మిమ్మల్ని ప్రలోభపెట్టినా, మిమ్మల్ని ఒత్తిడి చేసినా కూడా సదరు అభ్యర్థుల గురించి సివిజిల్ యాప్ ద్వారా భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా మీరు బాధ్యత గల ఎన్నికల సంఘానికి నిఘా వ్యవస్థగా కూడా పనిచేయవచ్చు. సార్, ఎన్నికలలో నిలబడే అభ్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా ఏదైనా యాప్ ఉందా సార్? ఎందుకు లేదు?
కేవైసీ యాప్ ఉందిగా, అదే నో యువర్ క్యాండిడేట్ యాప్. మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి అనే యాప్ అన్నమాట. ఈ యాప్ ద్వారా మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి సరైన సమాచారం వివరంగా పొందవచ్చు. మన దేశంలో చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కనుక స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ యాప్లను ఎంతో సులభంగా ఉపయోగించుకోవచ్చు. అవును సార్, ఇది సోషల్ మీడియా యుగం కదా, అందుకే మన ఎన్నికల సంఘం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్ మొదలైన అన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా సకల సమాచారాన్ని అందజేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, మనమంతా కలిసి ఒకసారి ఎన్నికల సంఘం వారి నూతన ఇతివృత్తాన్ని ఎలుగెత్తు చాటుదాం. ఓటింగుకు మించింది ఏదీ లేదు, మనమంతా తప్పకుండా ఓటేద్దాం. నథింగ్ లైక్ ఓటింగ్, ఓట్ ఫర్ ష్యూర్. అవును మిత్రులారా, ఓటింగుకు మించింది ఏదీ లేదు. నేను తప్పకుండా ఓటు వేస్తాను. ఓటుకు మించింది ఏదీ లేదు, మనమంతా తప్పకుండా ఓటు వేద్దాం. అవును మిత్రులారా, స్మార్ట్ ఓటర్ గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారు? సరే, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ ఓటర్ ఎవరంటే సకాలంలో ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నవారు. అలాగే భారత ఎన్నికల సంఘం యొక్క అద్భుతమైన మొబైల్ యాప్ల గురించి తెలిసినవారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్, సి విజిల్ యాప్, నో యువర్ క్యాండిడేట్ యాప్ మరియు సక్షమ్ యాప్ గురించి పూర్తిగా తెలిసిన వారే స్మార్ట్ ఓటర్. అలాగే ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్ eci.gov.in గురించి, దానితో పాటు అన్ని రకాల సామాజిక మాధ్యమ వేదికలు, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్ మొదలైన వాటి గురించి తెలిసినవారు. అంతేకాదు మిత్రులారా, ఒక బాధ్యత గల ఓటర్గా తన సాటి ఓటర్ను కూడా స్మార్ట్ ఓటర్గా తీర్చిదిద్దాలి. అదేవిధంగా ఓటరుకు గల హక్కుల గురించి, బాధ్యతల గురించి అందరికీ అవగాహన కలిగించాలి. మరింక ఆలస్యం ఎందుకు? మనమంతా స్మార్ట్ ఓటర్స్ అవుదాం, రండి. మిత్రులారా, మనమిప్పుడు నేషనల్ ఐకాన్, ప్రముఖ సినీ నటుడు రాజ్ కుమార్ రావు గారు భావి ఓటర్లకిస్తున్న సందేశాన్ని ఆలకిద్దాం. मैं वोट डालने जाऊंगा तो अपने दोस्त को भी खींच कर ले जाऊंगा. आप भी अपने साथ एक फ्रेंड, रिलेटिव, पड़ोसी या किसी भी परिचित को लेकर जाइए और ईच वन कैंपेन का हिस्सा बनकर लोकतंत्र को मजबूत कीजिए. ప్రియమైన శ్రోతలారా, సకాలంలో ఓటర్ లిస్టులో మీరు మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉందో లేదో సరిచూసుకోండి. ఏదైనా తప్పులుంటే వాటిని సవరించేలా చూసుకోండి. దానితో పాటు మీరు ఎన్నికల సంఘానికి నిఘా వ్యవస్థగా పనిచేయండి. ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు తెలివైన, బాధ్యతాయుతమైన ఓటర్ కాగలుగుతారు. ఆ విధంగా మీరు బాధ్యత గల పౌరులవుతారు, స్మార్ట్ ఓటర్ అవుతారు. ఇక ఇప్పుడు శ్రోతలను ప్రశ్న అడిగే సమయం వచ్చేసింది. ఇవాల్టి ప్రశ్న ఏమిటంటే, ఓటర్ లిస్టులో మీ చిరునామా సవరించుకోవడానికి ఉపయోగపడే వెబ్సైట్ ఏది? ప్రశ్న మరోసారి వినండి. ఓటర్ లిస్టులో మీ చిరునామా సవరించుకోవడానికి ఉపయోగపడే వెబ్సైట్ ఏది? మీ సమాధానం మాకు వచ్చే బుధవారం నాటికల్లా అందాలి. సమాధానంతో పాటు మీ పేరు, చిరునామా, ఫోన్ నంబరు తప్పకుండా పంపండి. మీరిచ్చిన చిరునామాకు మీకొక ధ్రువపత్రం మరియు బహుమతి కూడా పంపబడుతుంది. మీరు మీ జవాబు పంపాల్సిన మా ఫోన్ నంబరు 9999031950. ఫోన్ నంబర్ మరోసారి 9999031950. కిందటి ఎపిసోడ్ విజేత ఎవరంటే భార్యా చంద్రకాంత్ కుమార్, గోద్రా, గుజరాత్. మా గత సంచికలో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం నో యువర్ క్యాండిడేట్ యాప్. సరైన సమాధానం పంపించిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. విజేత యొక్క చిరునామాకు భారత ఎన్నికల సంఘం ద్వారా ధృవపత్రం మరియు బహుమతి త్వరలో పంపబడుతుంది. మిత్రులారా, మీ నుంచి సెలవు తీసుకునే సమయం ఇక వచ్చేసింది. ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మనం మరొక కొత్త సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ #, ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ #.